గోవిందా స్వామి వెంకటరమణ జన్మాలయం దగ్గర ఊళ్ళో భగవంతుడు నారాయణమూర్తి యజ్ఞం పిన్ని సూరం పిన్ని అలాగే ఆయన అమ్మవారు వస్తుంది. అమ్మవారు వచ్చే సమయం ఏంటి కాబట్టి అమ్మవారికి పసుపు కొమ్ము ఇచ్చేవారు కానీ పసుపు రాసి బొట్టు పెట్టి పెట్టించుకుంటారు. కొండలకెళ్ళి నోటకు పెట్టి పసుపు రాసి బొట్టు పెడితే అదే మోక్షం ఉంటారు. గోవిందా లోపల నిద్రపోతున్నాం లేకండి మహాగౌడ తన అబ్బాయిని కొడుతున్నాడు, ఇలా అమ్మాయిని కొడుతున్నాడు, పొక్కుతున్నాడు. అవునవును చూసి ఏమని పెంకుడు అటువైపు వచ్చాడు అన్నాడు. 6 గంటలకే 5 గంటలకు వచ్చాం. 5 గంటలకు వచ్చేసారా? 5 గంటలకు వచ్చేసాం. అమ్మో అబ్బాయి పెళ్లికి ఎదుర్కొన్నాడు. ఈనాడు కాలం మందున తగినట్టు కన్యను చూసి కళ్యాణం చెయ్యాలి. అలాగని రాజ్యం ఏదో ఎదుర్కొంటాడు. మీ అందరిలో పెద్దవారు గోవిందరాజు. గోవిందరేఖ స్వయంవరం చేస్తున్న కన్నా అతని పేరుందేవి ఎలాగే అందరిలో పెద్దోడా రాజు మహానుభావుడు తీసుకుని వచ్చి ఏమయ్యా ఈనాడు కథమందుని కన్య చూసి కళ్యాణం చెయ్యాలి. రాజు రాజు కూడా మహానుభావుడు రాజగారు ముస్తాబులేరు, ఈ రాజు ముస్తాబులేరు. రాజుకి ఇంకా ముస్తాబవుతున్నారు.
సురమల్లూరున పేరట్టకుండా ఒడిగలెట్టారు దండగడియారు పేరుగడియారు అరవత్త కాసులు అన్నారు బిగేసి కట్టారు అవును ఏమని సాయం పమ్మ భాగత్యుని ఎదురెళ్ళి వెనక్కెళ్ళి ఎదురు రమ్మన్నారు వచ్చే కుమారులు ఏమని పాదం పెట్టొద్దు ఎలాగా అది ఒక జిల్లా పట్టు శోధిస్తా ఉన్నారు చూడలేదు అవ్వలేదు మా తమ్ముడు ఎక్కడ నచ్చలేదు ఏమండి ఆ రోజులో మధ్యాహ్నం పడవుతుంది అట్టే మరి వాళ్ళు వెళ్ళిపోయింది ఏమని తిరుగుముఖ పెట్టి దివ్య తిరుపతికి ఇదిగో దిగుతా ఉన్నాడు అవును చక్రవర్తి ఆరుమూరు తాతయ్య కుమారుడు ఆరమాగాడు అతనే మంగాదేవి తండ్రి గారు మంగాదేవి పూజకని పుష్పాలకు వస్తా ఉన్నాడు అదే రాజులు ఆరు చూస్తాడు అరే రోజులు ఆరు చూసి తల్లి కదా మరిసిందో లేదు గవర్నమెంట్ మోడీ కన్నా ఒప్పుటం రాజులు ఆరుకి ఎక్కడ ఒప్పుడంపు లేదు పట్టిన పాపాలు పారిపోతాయి చెదిరిపోతాయి పెట్టి మహానుభావుడు ఆరుగురు అడ్డంకెళ్ళి అబ్బాయి దేవతలే కన్నారా కన్నారా మీ తల్లికి నిద్ర పట్టిందో కన్నారు దేవుళ్ళే కన్నారు
చూస్తా ఆ. అరే ఓయ్. అన్నగారిని చూసి ఆ. అన్నగారు భోజనం ఏమని ఒరే తమ్ముడా రాత్రి ఎవరో మహావేద పండితులాగా ఓ. ఆరుగురు మాట్లాడితే రాజమర్శనం శిల వచ్చినట్టుంటారు అలాగని ఆ. అన్నగారు భోజనం అంటే 33 నడకలు 66 భాషలు ఆ. పెద్దవాళ్ళు అని సినిమా కాడతాడు సినిమా కాడతాడు మాట అనంతరం మహాత్ముడు భోజనాలు అంటాడు ఏమని ఏమండి మహారాజు గారు ఓయ్. అది ఊరు కాదండి పల్లె కాదంటూ చిత్తూరు జిల్లా చంద్రగిరి తాలూకు చిత్తూరు జిల్లండి మోపెడపాకు కలియుగ మందు మహారాజు గారు మా సేన తిరుపతి చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా కాపురం తిరుపతి కలియుగం అయ్యి బాబా అవుట్గా పడిపోతాం అయ్యి బాబోయ్ భద్రాసనం కథ చెప్తుంటే ఆవిడ ఇంకో కుర్చీలో ఉండి ఓహో ఆహా ఏయ్ ఆ ఆవిడ దగ్గర మార్చుకుంటా వచ్చింది వీడు మా మొక్కుకుందేమండి నీకు అంతకన్నా వచ్చేసింది అనుకో నువ్వేం కంగారు పడద్దు ఇంటికాడ మన దగ్గర కొంచెం కాలం నుంచి కొడుకులు వేసుకున్నాంటే నేను నిద్రపోతుంది తల్లి అంతగా నేను నిద్రపోలేదనుకో నిద్రపోదా అంతగా పోలేదనుకో ఇంకో చిన్న చిరక ఉన్నది 2 నెలలు అగ్గిపెట్టి తీసుకుని అగ్గిపెట్టి రెండు అగ్గిపూలు తీసుకుని పైరాపుల కింద దోమ పెట్టుకో నీ నిద్రలో పోదు కలకాలలో పోద్ది గోవిందా మహానుభావుడు ఆరు రాజులు అంటున్నారు ఏమని ఏమండి శత్రువు నాలుగు శత్రువుల కాపురం తిరుపతి కలిగి ముందు తల్లి గారి తిమ్మరాజు తల్లి గారి గర్భమా 6 గర్భాలు జన్మలయ్యం 7 గర్భాలు జన్మలయ్యం 6 ఉన్నదమునికి పెళ్లి వచ్చాయి మా ఇంటిగా ఉన్నారు చిన్నవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇంటి కోసమే కదిలొచ్చావు అబ్బాయిలు తెలియని అబ్బాయి అవునండి. తల్లి గారి సేమ ఉన్నారా ఆహా. నీ తల్లి గారి సేమ ఉన్నారా ఆహా. ఇరుగు పొరుగుతో ఉన్నారా ఆహా. నిన్నే మామయ్య ఉన్నా ఆ. అలాగనగాని ఇలా ఇది వచ్చారన్నా ఆ. మీ బిడ్డలు అయిపోతే రోజు ఎవరు అధ్యాహాలు వాళ్ళు చిన్న వెంకటరమణ కలొచ్చాము ఓయ్. అల్లుడే ఎల్లుడే గోవిందా మారాడు నచ్చితే మంగని నచ్చకపోతే ఈ రాజ్యం విరుద్ధుడు మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోదు కానీ ఆ. ద్వారకాపట్నమే ఆ. తీసుకొచ్చా బాగా ఇస్తా. ఎడమ చూసుకున్నా. ఎలాగే? ఓయ్. చూడు పెద్దన్నయ్య ఓయ్. చూడు చూడు. ఎన్ని ఇతర కోట ఇది ఎన్ని కోట? కడగండి కోట. లోకులు చూడు ఆ. మండవులు చూడు ఆ. తంబాలే సావుట్లు కలవు బాబులు చూడు ఆ. అలాగే కోట్ల పెట్ట పరిచా. భోజనాలు చూస్తా ఆ. కోట్ల పెట్ట ఉంటే మనకు వస్తాయి ఆ. దాన్ని కనన్నారు కానీ రత్నం అన్నారు ఏ మీ అమ్మనే మీ అమ్మని నేనేం చేసుకుంటాను ముసలి అయిపోయిన కంకి మీ అమ్మ నా కాదు బాబు పిలిపించి మీ అమ్మాయిని ఆ. ఎలాగే